Imagine what a fluent grid, Motherson Technologies, Quarks Technosoft, ACN Healthcare, and Nunrel Technologies. ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ, అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 150 టెక్ కంపెనీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇతర సిటీలు, తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే, చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ. ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం. అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ 20% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్నీ వైడన్ చేశాం. అందువల్ల విశాఖపట్నం హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది. ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్నా, నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్, ఉమెన్కి సేఫ్టీ ప్లేస్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఏదంటే దానికి చిరునామాగా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీతి ఆయోగ్ దేశంలో 4-5 సిటీలు తీసుకుని ఓవరాల్ డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టులో విశాఖపట్నం కూడా ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు ముంబై కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ. ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా, మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి 99 పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు. నేను అన్నాను వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది, నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన 99 పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మాదిరిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకెళ్ళమని చెప్పాను. ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది.
కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం. 613 MOUలు చేశాం. ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి. 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1.5 ఇయర్లో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. నేను ఆయన ఒకటే అడిగా, యూ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్. హీ హాజ్ సీన్ అవర్ స్పీడ్. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలామంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో క్వాంటమ్ మెషిన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ 6 months రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఒకప్పుడు